భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నీటి పంపకాల అంశం రాజకీయ వేడిని పెంచుతోంది. డిప్యూటీ సీఎం బల్లు బిట్టి విక్రమార్క మంత్రుల పర్యటన నేపథ్యంలో చెలో మనుగురుకు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. సీతారామ ప్రాజెక్టు నీటిని అశ్వాపురం, పినపాక నియోజకవర్గాలకు ఇవ్వకుండా ఖమ్మం జిల్లాకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. జగద్గిరిగుట్ట భూదేవి హిల్స్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత శాఖ సహాయ మంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు రామ్దాస్ అతవాలే ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి దివంగత పీజేఆర్ సేవలను స్మరించుకుంటూ నిర్వహించిన కార్యక్రమం రాజకీయ ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ తదితర ముఖ్య అతిథులు హాజరై పీజేఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ నిర్మాణాల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో అనుమతులు లేకుండా గేటు ఏర్పాటు చేసిన ఘటనపై అధికారులు పోలీసులను ఆశ్రయించగా గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదైంది. వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఈ సందర్భంగా ఉదయం కపాలిని అలంకారంలో, సాయంత్రం భగమాలిని అలంకారంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో బెల్ట్ షాపుల నిర్మూలనకు గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు హెచ్చరించారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే 10,000 జరిమానాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రద్దు చేస్తామని సర్పంచ్ రఘువంశీ స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అర్ధరాత్రి జరిగినట్టు భావిస్తున్న క్షుద్ర పూజల ఘటన స్థానికంగా కలకలం రేపింది. రిజర్వాయర్ గుట్ట సమీపంలో అనుమానాస్పద పూజా సామాగ్రి, మట్టితో చేసిన బొమ్మలు, జంతువుల అవశేషాలు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించి ఆధారాలు సేకరిస్తూ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 20 లోపు నిర్ణయం ప్రకటించకపోతే నిరవధిక దీక్ష చేపడతామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సింగరేణి కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో నెలకు క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు నిర్వహించాలని ఆమె కోరారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. సుమారు 9 కోట్ల వ్యయంతో 5 గ్రామాలను కలుపుతూ నిర్మించనున్న ఆధునిక రహదారుల పనులకు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రహదారులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో వానలు లేక పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్నీనో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో నాట్లను సిద్ధం చేసి వరి నారు ఎండిపోకుండా రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. యాదాద్రి బోర్డు సభ్యురాలు ఈశ్వరమ్మ యాదవ్పై చేసిన వ్యాఖ్యల వివాదం రాజకీయంగా మరింత వేడెక్కింది. ఆమెను పరామర్శించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే వెనుకబడిన వర్గాలపై దౌర్జన్యాలు సహించబోమని హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్ మానేరు జలాశయం నీటి విడుదల కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఇల్లంతకుంట మండలం పొత్తూరు బ్రిడ్జిపై రైతులు ధర్నా నిర్వహిస్తూ వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మిడ్ మానేరు నుంచి నీటిని విడుదల చేయడంలో జాప్యం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వరావుపేటలో దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలు అందిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. పంటల బీమా ప్రీమియం భారం రైతులపై మోపడం అన్యాయమని వైసీపీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త బుట్టా రేణుక విమర్శించారు. బీమా ప్రీమియం చెల్లింపులకు ఇచ్చిన గడువును వెంటనే పొడిగించి రైతు భరోసా కేంద్రాల్లోనే నమోదు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ భూగర్భ జలవనరుల శాఖ అధికారి ఏసీబీకి చిక్కారు.
బోర్వెల్ రిగ్ అనుమతి కోసం 20,000 లంచం డిమాండ్ చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనలో అధికారితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగిపైన కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ ఘటనకు సంబంధించి పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేసి 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారిలో ఒకరు ఏఆర్ కానిస్టేబుల్ కావడం సంచలనంగా మారింది. ప్రేమ వ్యవహారం విషాదాంతంగా మారిన ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొన్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రేమను వ్యతిరేకించిన యువతి కుటుంబ సభ్యులే దాడికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసుల ఎదుట నిందితులు లొంగిపోయారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తుతో పరిస్థితిని అదుపులో ఉంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థిపై పీఈటీ దాడి చేశారనే ఆరోపణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. బాధ్యుడైన పీఈటీని సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై నివేదికను ఉన్నతాధికారులకు పంపించినట్టు పాఠశాల యాజమాన్యం వెల్లడించగా ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బీర్ తాగుతూ రోడ్డుపై నిర్లక్ష్యంగా బైక్ నడిపిన ఓ వ్యక్తిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదకరంగా బైక్ నడిపినందుకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వర్షాల కోసం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నియోజకవర్గ కేంద్రంలోని ఈద్గా మైదానంలో ఇస్తిష్కా నమాజ్ నిర్వహించగా మత పెద్దలతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. సకాలంలో వర్షాలు కురవడానికి గల కారణాలను మత పెద్దలు తమ ప్రసంగాల్లో వివరించారు. ప్రభుత్వ భూమి కబ్జాల సమాచారాన్ని అధికారులకు అందించిందనే అనుమానంతో ఓ మహిళపై దారుణ దాడి జరిగిన ఘటన కుత్బుల్లాపూర్లో కలకలం రేపింది. మహిళను తీవ్రంగా గాయపరచడమే కాకుండా బలవంతంగా హార్పిక్ తాగించారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 4 అదుపులోకి తీసుకోగా మరో 2 కోసం గాలింపు కొనసాగుతోంది. కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎదుట కుటుంబ వివాదం విషాదకర మలుపు తిరిగింది. భార్యతో రాజీ కుదరలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఈ నెల 18న సరూర్ నగర్లో జరగనున్న యువ సంగ్రామ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు నెరవేరక వరకు తమ పోరాటం కొనసాగుతుందని తలసాని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రముఖుల రాక కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అలాగే శాసనసభ వన్యప్రాణులు పర్యావరణ కమిటీ సభ్యులు శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.